తీసా 10 minutes ఉంది స్కూల్ పోవాలి బొమ్మలు సార్ బొమ్మరా సార్ అరే నాకు కొలుసు వస్తా ఓకే నా బొమ్మ మీద 200 అది బొమ్మ వేసేసాడు బాగా వేసేసాడు. ఏమండి ఎవడ బ్యాక్గ్రౌండ్ ఎవరికి ఉంటది ఇప్పుడు అలాగే ఉంటదా? ఊరి పేరు చెప్పి సార్ అంటే ఇంతకు ముందు బస్ కండక్టర్ టైం చేసేది సార్ బస్ కండక్టర్ ఏంట్రా గవర్నమెంట్ స్కూల్లో 8 దిక్కులు ట్రాన్స్ఫర్ చేసిరంటే బస్ కండక్టర్ అంటావు చూడండి ప్లేస్ చెప్తా అందరూ లీడ్స్ చేంజ్ చేయండి లీడ్స్ చేంజ్ చేయండి చేయలేవట్లేదా చేయలేదు సార్ ఆమె అందరూ లీడ్స్ చేంజ్ చేయండి లేదంటే ఇంటికి వెళ్ళరు అందరూ లీడ్స్ చేంజ్ చేయండి అందరూ లీడ్స్ చేంజ్ చేయండి లేదంటే ఇంటికి వెళ్ళరు మేడంకి చెప్తాను ఏం చేస్తున్నారు నిజానప్పుడు స్టిఫ్ గా ఉన్నది ఇట్లా పెట్టాలి అందరూ లీడ్స్ చేంజ్ చేయండి కూర్చో కూర్చో నీరుగా వచ్చాడమ్మా ఉచిత శేఖర్. ఏదో తేడాగా ఉందేంటి రావట్లేదే. మిమ్మల్ని ఒక డ్రీమ్ అడదాం అనుకుంటున్నారా? మీరు ఏదో చెప్పాలి. నీళ్ళుగా నువ్వేమాదాం అనుకుంటున్నావు? సార్ నేను పెద్దయ్యాక పోలీస్ అవుతాను. ఎందుకురా పోలీస్? దొంగలను పట్టుకుంటాను. నేను దొంగదే అనుకున్నా సార్. దేనికి దొంగ అంటే పోలీస్ అయినప్పుడు పట్టుకుని దొంగలు సార్ ఏమైతే సార్ మజ్జుకుంటాను మురా సార్ నేను పెద్దగైనాక పెద్ద బిల్డింగ్ కట్టి దాంట్లో నగలు డబ్బులు దాచడం అనుకుంటున్నాను సార్. ఎందుకంటే దొంగకు డబ్బులు నగలు దోచుకోవడానికి ఉండాలి కదా సార్. బుర్ర తక్కువ ఎదవల్లారా మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. ఈ ఏజ్ లో ఇలాంటి కథలు అవసరం ఇలాంటి కథలు కూర్చోండి. స్టడీ అవర్ అన్నప్పుడు స్టడీ అవర్ లాగా కూర్చోాలి. అవునా అబ్బా అరే ఇలుగా వరంగల్ నుంచి సికింద్రాబాద్ ఎంత డిస్టెన్స్ ఉంటుందిరా? 3 to 4 hours. నూరా సత్తి చేసుకోండి సార్ మరి ఎక్కువ కొంచెం చేసుకోండి. నూరా ఆగం సార్ అంత టైం అవసరం లేదు సార్. మన సికింద్రాబాద్ లోనే 49 ఉండగా మనం వరంగల్ ఎందుకు వెళ్తాం సార్? అరే ఆగం లేరా సార్ చెప్పండి సార్. రారా ఒకటి ఏమవుతుందా? ఒకటి సార్. రెండు ఏమవుతుందా? 2 అవుతుంది సార్. 3
మేడం సార్ 3 ముళ్ళ పెళ్లి కదా సార్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అంటే బియ్యం ఉండాలి కదా సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది. అరే మేము ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నాం. ఇంకోటి, ప్రపంచం తినడానికి ఎంతసేపు పడుతుందిరా? 5 to 6 years సార్. అది సత్తిగా చెప్పు. 15 ఏళ్ళు అవుతుంది సార్. 15 ఏళ్ళు అవుతుంది. పూరా ఆగం సార్ 2 సెకండ్లు పడుతుంది సార్ ప్రపంచం తిరగడానికి. అలా ఏంటరా? సార్ ఒకసారి మీరు ఇలా రండి చెప్తాను. సార్ మీరే ప్రపంచం సార్. మీరు చుట్టూ తిరగడానికి ఎన్ని నిమిషాలు? పట్టు నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు లేరు రే. స్టూడెంట్ థ్యాంక్ యూ సార్. సత్తిగా సత్తిగా మొన్న ఆశ నిన్న ఎందుకు వెళ్ళేవరా? మా నాన్న చచ్చిపోయింది సార్. నాన్నమ్మ తెచ్చుకుంది. ఎన్నిసార్లు తెచ్చుకుంటారు నాన్నమ్మ? ఈ పాటికి 4 సార్లు అయిపోయింది సార్. సిగ్గుందా అని చెప్పడానికి? అరే నేను ఎక్కడ ఫోన్ వచ్చింది, మీటింగ్ అనేది వస్తా చూసుకొని ఏమి ఉంటుంది అది. అరే సత్తిగా నిన్న ఎన్ని విజిట్స్ అయినా మాట్లాడు. మాట్లాడు ఆగం ఆగం. నిన్న ఎన్ని విజిట్స్ అయినా? ఆగం విజిట్స్ అయినాయి. ఆగం చెప్తావా లేదా? చెప్పాను నేను. అరే నిఖిల్ నిన్న ఎన్ని విజిట్స్ అయినాయి? నిఖిల్ టీఎల్ మాట్లాడితే నువ్వు మాట్లాడవా? నిఖిల్ సార్ ఎక్కువ మాట్లాడి సార్ పెద్ద ఎక్కువ మాట్లాడి సార్. ఇదేం కర్మరా దేవుడా. మాట్లాడు నువ్వు ఓవర్ యాక్షన్ ఏంటి? పిల్లల నుంచి ఇన్స్పెక్షన్ కోసం వచ్చాను. పిల్లలు ఎలా చేస్తున్నారు ఏంటి, ఎలా కొడుతున్నారని చూడడానికి వచ్చాను. మీరు కొంచెం బయటకు వెళ్తారా? పిల్లలతో మాట్లాడాలి. పిల్లలు మరి సార్ కొడుతున్నారా? నరకం చూపిస్తుండు. సస్పెండ్ చేసేద్దాం. జయా హేమంత్ గారు రండి. పిల్లల్ని కొడుతున్నారంట. ఇలా ఎలా కొడతారండి పిల్లల్ని మీరు స్కూల్లో ఉంచుకొని? తప్పగా హాయిరా బాగున్నావా? యూట్యూబ్ లో ప్రాంక్ చేస్తారు అన్నమాట. ఎక్కడెక్కడ చేసుకుంటున్నా కాలేజ్ వచ్చి చేసుకోవాలని చెప్పి ఎంతకు తెగించారా? మొత్తం సతీష్
ఏదో తేడాగా ఉందేంటి? ఆగండి సార్ ఆగండి. ఏం చేస్తున్నారు మీ పిల్లలు? ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇన్స్పెక్షన్కి వచ్చాను. పిల్లలు ఎలా చదువుకుంటున్నారు? మీరు ఆగండి, మీరు వచ్చే ఆగండి సార్. నేను పిల్లలతో మాట్లాడతాను. మీరు స్పెషల్ ఆఫీసర్ కదా? మీ హక్కుల గురించి తెలుసుకోవడానికి వచ్చాను. మిమ్మల్ని సరైన అంటున్నారా? చాలా ఎంకరేజ్ చేస్తాను. నేను వచ్చిందైతే సార్ ని ఇక్కడ నుండి తీసేద్దామని అనుకున్నాను. కానీ ఏంటంటే మీరు సార్ బాగున్నాడు అని చెప్తున్నారు కదా. ఇంకో 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటాను. రియల్ గానే చేస్తున్నాను. సార్ ని అసలు యాక్చువల్ గా తీసేద్దాం అనుకున్నాను. మీరు బాగున్నారని చెప్పారు కదా. సార్ ఇక్కడే ఉంటారు ఇంకో 5 చూసుకోండి 5 సంవత్సరాలు మళ్ళా